అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుసుకోబోయేది మకర రాశి వారికి 2026 జనవరి 15 గురువారం, 16 శుక్రవారం, 17 శనివారం, 18 ఆదివారం ఈ 4 రోజుల రాశిఫలాలు. ఈ వీడియో మీ జీవితంలో ఒక చిన్న మార్పైనా తీసుకువస్తే అది నాకు లభించే గొప్ప ఆశీర్వాదం. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ కష్టపడి ఈ వీడియోలు తయారు చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా శివుడు అని టైప్ చేయండి. శివుని ఆశీర్వాదం మీ జీవితంలో ఎప్పుడూ ఉండాలని నా ఆకాంక్ష. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకోసం, మీ భవితవ్యం కోసం. మకర రాశివారు బయటికి గట్టిగా కనిపిస్తారు, కాని లోపల చాలా సున్నితమైన మనస్సు కలిగినవారు. మీరు ఏ పనైనా బాధ్యతగా తీసుకుంటారు. ఒకసారి మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. జీవితాన్ని తేలికగా తీసుకునే స్వభావం మీకు లేదు. ప్రతి విషయాన్ని గంభీరంగా ఆలోచిస్తారు. కుటుంబం, భవిష్యత్తు, ఆర్థిక భద్రత ఇవన్నీ మీ మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. మీ మంచి లక్షణాలేమిటంటే కష్టపడే తత్వం, ఓర్పు, నమ్మకత్వం, త్యాగబుద్ధి. మీరు మీకోసం కాదు, మీ వాళ్లకోసం బ్రతికే రకం. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం వీళ్లకోసమే మీ జీవితం. మీ ఆనందాన్ని కూడా వదిలేసి ఎదుటివాళ్ల సంతోషం కోసం తపిస్తారు. అందుకే దేవుడికి మీరు చాలా ఇష్టం. కాని మీలో ఉన్న కొన్ని బలహీనతలు మీకే శత్రువులుగా మారుతున్నాయి. మీరు ఎక్కువగా లోపలే బాధపడతారు, ఎవ్వరికీ చెప్పుకోరు. నవ్వుతూనే గుండెల్లో మంటలు దాచుకుంటారు. అందరూ బాగుండాలని అనుకుంటూ మీరు మీ మనస్సును నలిపేస్తారు. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని వాడుకుంటారు. అయినా మీరు వాళ్లపై కోపం పెట్టుకోరు. ఇదే మీ గొప్పతనం, ఇదే మీ బాధ కూడా. మీరు నేనే అన్నీ భారం మోయాలి అనే భావనతో జీవిస్తారు. కాని ప్రతిసారీ గుర్తుంచుకోండి, మీరు కూడా మనిషే. మీకు బాధ ఉంటుంది, మీకు విరామం అవసరం. దేవుడు మిమ్మల్ని ఇనుప మనిషిగా సృష్టించలేదు. మీరు మానవ హృదయంతో పుట్టినవారు. ఇప్పుడు దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు. మీకు కూడా ప్రశాంతత రావాల్సిన సమయం దగ్గరపడుతోంది. మకర రాశివారు గత కొన్ని నెలలుగా అనుభవించిన బాధలు మాటల్లో చెప్పలేనివి. నా జీవితం ఎందుకిలా మారింది అని మీరు ఎన్నోసార్లు మీలో మీరే అడిగి ఉంటారు. నమ్మినవాళ్లే దూరమయ్యారు. మీ మంచితనాన్ని అర్థం చేసుకోనివాళ్లు మీపై మాటలతో దాడి చేశారు. కొందరికి ఉద్యోగంలో అవమానాలెదురయ్యాయి. మీ శ్రమకు గుర్తింపు లేకపోవడం, బాస్ ముందు చిన్నబుచ్చడం, మీకంటే తక్కువ పనిచేసేవాళ్లకు ప్రమోషన్ రావడం ఇవన్నీ మీ మనస్సును బాగా గాయపరిచాయి. బయటికి మాత్రం పర్లేదు అని నవ్వారు, కాని లోపల మాత్రం మీ ఆత్మ ఏడిచింది. ఇంకొందరికి కుటుంబంలో బాధలు పెరిగాయి. భార్యాభర్తల మధ్య దూరం, అపార్థాలు, మాట పడకపోవడం, పిల్లలతో కూడా సరైన అనుబంధం లేకపోవడం, తల్లిదండ్రుల ఆరోగ్యం, బాధ్యతలు ఇవన్నీ మీమీదే పడ్డాయి. ఎవ్వరికీ చెప్పుకోలేక లోపలే మౌనంగా భారం మోశారు. ఆర్థికంగా కూడా ఒత్తిడి పెరిగింది. సంపాదన ఉన్నా చేతిలో నిలవడం లేదు. అప్పులు, అనుకోని ఖర్చులు, నిలిచిపోయిన పనులు ఇవన్నీ కలిసి మీ మనస్సును అలసిపోయేలా చేశాయి. రాత్రి నిద్రపట్టదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం వెంటాడుతోంది. ఈ కష్టాలన్నీ చూసి మీరు కొన్నిసార్లు దేవుడినే ప్రశ్నించి ఉంటారు. నేను ఎవరికీ చెడు చెయ్యలేదు కదా, మరి నా జీవితంలో ఇంత బాధ ఎందుకు అని. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని విరగదీయడానికి కాదు, మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి ఈ పరీక్షలు పెట్టాడు. ఇప్పుడు ఆ పరీక్షల ముగింపు దశకు మీరు చేరుకుంటున్నారు. మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారంటే అది మీ ఓర్పు వల్లే. చాలామంది మీ స్థితిలో ఉంటే మధ్యలోనే విరిగి పడిపోయేవారు. కాని మీరు పడిపోయినా మళ్లీ లేచారు, ఏడ్చినా మళ్లీ నవ్వారు. నొప్పిని గుండెల్లో దాచుకుని కూడా బాధ్యతలు వదల్లేదు. మీ సహనం ఒక సాధారణ లక్షణం కాదు, అది ఒక తపస్సులాంటిది. మీరు ప్రతిరోజూ జీవితంతో యుద్ధం చేస్తూ కూడా ఇంకొంచెం ఓర్చుకుందాం అని ముందు సాగారు. మీలోని ఆ బలం దేవుడికి చాలా ఇష్టం. అందుకే మీకు ఆలస్యంగా అయినా సరే గొప్ప ఫలితం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. చాలామంది త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు, కాని మీరు నెమ్మదిగా ఎదుగుతారు. మీ ఎదుగుదల ఆలస్యంగా కనిపించినా అది శాశ్వతంగా ఉంటుంది.
మట్టి గట్టిగా మారడానికి కాలం పడుతుంది. అలాగే మీ జీవితంలో కూడా స్థిరతం రావడానికి సమయం పడింది. కాని ఇప్పుడా స్థిరతానికి పునాది పూర్తవుతోంది. మీ సహనం మీ శాపం కాదు, అది మీ వరం. ఈ వరం వల్లే మీరు పెద్ద పతనాల నుంచి బయటపడ్డారు. మీమీద నమ్మకం ఉంచుకోండి. మీరు భరించిన ప్రతి నొప్పి ఒకరోజు మిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఇప్పటికీ మీ మనస్సులో గాయాల్లా మిగిలి ఉన్నాయి. ఎవరో మిన్ను చిన్నచూపు చూశారు. ఎవరో మీ సామర్థ్యాన్ని తక్కువగా మాట్లాడారు. మీ కష్టాన్ని పట్టించుకోకుండా మీపై విమర్శలు చేశారు. కొన్ని సందర్భాల్లో మీరు నోరు విప్పితే పరిస్థితులు మరింత చెడిపోతాయని మౌనంగా ఉండిపోయారు. అవమానం మింగేశారు. కన్నీళ్లు లోపలే దాచుకున్నారు. మీ విలువ తెలియని వాళ్లు మాటలు మీ హృదయాన్ని బాగా గాయపరిచాయి. జీవితం మిమ్మల్ని ఎన్నో ఆటుపోట్లలోకి నెట్టింది. ఒకసారి పైకి తీసుకెళ్లి మళ్లీ కింద పడేసింది. ఆశ చూపించి వెంటనే నిరాశ ఇచ్చింది. ప్రతిసారీ మీరు ఇదే చివరి దెబ్బ అనుకున్నారు. కాని జీవితం మరో పరీక్షను తెచ్చింది. కాని ఈ ప్రతి అవమానం, ప్రతి పతనం మీలోని అహంకారాన్ని తొలగించింది. మీ మనస్సును మరింత మృదువుగా మార్చింది. దేవుడు వజ్రాన్ని తయారు చేయడానికి ముందుగా దాన్ని నలిపినట్లే మిమ్మల్ని కూడా నలిపాడు. ఇప్పుడా నలిపిన వజ్రం వెలిగే సమయం దగ్గరపడుతోంది. మీపై నవ్వినవాళ్లే ఒకరోజు మీ స్థితిని చూసి ఆశ్చర్యపోతారు. మీ ఓర్పు ఫలితం వారికి అర్థమయ్యే రోజు వస్తుంది. ఈ మధ్యకాలంలో మీకు ఎక్కువ బాధ కలిగించింది కుటుంబ సంబంధాలే. ఇంట్లో మాట పడకపోవడం, చిన్న విషయాలకే పెద్ద గొడవలు, ఒకరి మనస్సు ఒకరికి అర్థం కాకపోవడం, ఇవన్నీ మీ మనస్సును లోపనమించి చీల్చివేశాయి. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. మాటలు తగ్గాయి. ప్రేమ ఉన్నా వ్యక్తపరచలేని పరిస్థితి ఏర్పడింది. కొందరికి బంధువుల నుంచి అవమానం ఎదురైంది. మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మీమీద అపవాదులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమాజంలో మీ పేరు తగ్గినట్టు అనిపించింది. నన్నెవ్వరూ గౌరవించడం లేదు అనే భావన మీలో ఏర్పడింది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది. మీరు మౌనంగా మారిపోయారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి సంబంధం పరీక్షల ద్వారా శుద్ధి అవుతుంది. ఈ విభేదాలు శాశ్వతం కావు. ఇవి తాత్కాలిక మబ్బులు మాత్రమే. త్వరలోనే ఈ మబ్బులు తొలగి మీ జీవితంలో స్పష్టత వస్తుంది. కుటుంబంలో మళ్లీ మాటలు మొదలవుతాయి. అపార్థాలు తొలగుతాయి. మీ విలువను మీ వాళ్లే గుర్తించే సమయం దగ్గరపడుతోంది. మకర రాశి వారికి గత కొంతకాలంగా డబ్బు విషయంలో తీవ్రమైన ఒత్తిడి నడుస్తోంది. సంపాదన ఉన్నా చేతిలో నిలవడం లేదు. ఒకవైపు ఆదాయం తగ్గిపోతోంది, మరోవైపు ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. అప్పులు తీర్చాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అనుకోని అవసరం వచ్చి మళ్లీ వెనక్కి నెట్టేస్తుంది. ఈ పరిస్థితిలో మీరు నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావడం లేదు అని బాధపడతారు. కొంతమందికి ఉద్యోగం పోతుందేమో అనే భయం వెంటాడుతోంది. ఇంకొందరికి వ్యాపారం నిలిచిపోయినట్టు అనిపిస్తోంది. కొత్త అవకాశాలు కనిపించక ఉన్న మార్గాలే మూసుకుపోయినట్టు అనుభూతి. ఇంట్లో ఎవరికీ ఈ బాధ చెప్పుకోలేక లోపలే గుదిబండలా పెట్టుకొని జీవిస్తున్నారు. ఈ కష్టకాలం మీ మనసును మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసింది. నిద్ర పట్టకపోవడం, ఆందోళన, చిరాకు, చిన్న విషయానికే కోపం రావడం ఇవన్నీ ఆర్థిక ఒత్తిడి వల్లే. మీరు బలహీనులు కాదు, పరిస్థితులే మీన్ను ఇలా మార్చాయి. ఈ 4 రోజులలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు మీరు నడిచిన దారి మీకు సరిపడడం లేదు అనే సంకేతం కనిపిస్తోంది. అదే సమయంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. అది పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మలుపు తిప్పే బీజంగా మారుతుంది. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త పరిచయం, ఒక చిన్న అవకాశం మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఈ దశలో మీరు నిరాశకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలి. దేవుడు మీన్ను పూర్తిగా ఖాళీ చేసి కొత్తగా నింపే ప్రక్రియలో ఉన్నాడు. పాత అప్పులు, పాత భారం తొలగిన తర్వాతే కొత్త సంపదకు మార్గం తెరుచుకుంటుంది. ఈ కష్టకాలం శాశ్వతం కాదు, ఇది ముగింపుకు చేరుకుంటోంది. మకర రాశివారికి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కాలం మొదలవుతోంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది దైవం మీ జీవితంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే సమయం. దేవుడు మాటలతో మాట్లాడడు, పరిస్థితుల ద్వారా, సంఘటనల ద్వారా, భావనల ద్వారా సంకేతాలు పంపుతాడు. మీరు గతంలో అనుభవించిన ప్రతి బాధ, ప్రతి ఒంటరితనం, ప్రతి అవమానం అన్నీ ఒక దశ వరకు మాత్రమే. ఇప్పుడు దేవుడు మీకు చెప్పాలనుకుంటున్నది ఒకటే: ఇక చాలు, నీవు చాలానే భరించావు. అందుకే మీ జీవితంలో సంకేతాలు మొదలవుతున్నాయి. ఈ సంకేతాలు పెద్ద అద్భుతాల్లా ఒక్కసారిగా కనిపించవు.
అవి చిన్న చిన్న మార్పుల రూపంలో మొదలవుతాయి. మీ మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టడం, ఒక ఆశ మళ్లీ మొలకెత్తడం, ఒక దారి కనిపించడం ఇవన్నీ దైవ సంకేతాలే. ఈ సంకేతాల ఉద్దేశ్యం ఒక్కటే. మీరు ఇక పాత బాధలలో ఉండకూడదు. మీరు కొత్త జీవితానికి సిద్ధమవ్వాలి. దేవుడు మీన్ను లోపల నుంచి మార్చడం మొదలుపెట్టాడు. మీ ఆలోచనలు మారతాయి, మీ దృష్టికోణం మారుతుంది, మీ జీవితాన్ని చూసే విధానం మారుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. మీరు గమనిస్తే ఈ మధ్య మీకు దేవుడిపై మరింత నమ్మకం పెరిగింది. గుడికి వెళ్లాలనిపిస్తోంది, మౌనంగా ఉండాలనిపిస్తోంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది దైవం మీ హృదయాన్ని కొత్త దశకు తీసుకెళ్తున్న సూచన. ఇటీవల మీరు మీలో ఒక మార్పు గమనించారా? ఇంతకు ముందులాగా కోపం రావడం తగ్గింది. గొడవలు పెంచుకోవాలనిపించడం లేదు. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని ఆలోచించాలనిపిస్తుంది. దేవుడి పేరు వినగానే గుండె కదిలిపోతుంది. కొన్ని సందర్భాల్లో తెలియకుండా కన్నీళ్లొస్తాయి. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మశుద్ధి. దేవుడు మీ మనసులో ఉన్న భారం, కోపం, నిరాశను కరిగించడం మొదలుపెట్టాడు. మీలో అంతరంగ శాంతి పుట్టే ప్రక్రియ మొదలైంది. ఇది మొదటి సంకేతం. ఇప్పటివరకు మీరు బయట ప్రపంచంతో పోరాడారు. ఇప్పుడు దేవుడు మీలో మీరే శాంతిగా మారుస్తున్నాడు. బయట పరిస్థితులు మారకముందే లోపల మీరు మారాలి. ఎందుకంటే లోపల శాంతి వచ్చిన మనిషిని ఎలాంటి తుఫాను కూల్చలేదు. మీరు గమనిస్తే ఈ మధ్య చిన్న చిన్న విషయాలు కూడా మీకు లోతుగా అనిపిస్తున్నాయి. ఒక దీపం వెలిగించినా, ఒక మంత్రం విన్నా, ఒక గుడి గంట మోగినా మనసు కదుల్తోంది. ఇది మీ ఆత్మ మేల్కొంటున్న సూచన. ఈ శాంతి మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పులకు పునాది. దేవుడు ముందుగా మీ మనసును స్థిరపరుస్తాడు, తర్వాతే మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తాడు. అందుకే ఈ దశ చాలా ముఖ్యమైనది. మీరు దీనిని గౌరవించాలి, మౌనాన్ని ప్రేమించాలి, భక్తిని బలపరుచుకోవాలి. మకర రాశివారు చాలా కాలంగా నిజమైన ఆనందం అనుభవించలేదు. పెద్దగా ఏమీ జరగకపోయినా మనసు బరువుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ప్రవేశించబోతున్నాయి. ఒక మంచి మాట వినడం, ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోవడం, ఒక అనుకోని శుభవార్త రావడం, చిన్న లాభం దక్కడం, ఒక స్నేహితుడి నుంచి సహాయం రావడం ఇవన్నీ మీ హృదయాన్ని తాకుతాయి. ఇవి పెద్ద అద్భుతాల్లా కనిపించకపోయినా మీలో ఆశను మళ్లీ వెలిగిస్తాయి. ఈ చిన్న ఆనందాలు ఒక సందేశం. దేవుడు మీకు చెబుతున్నాడు, నీవు మరిచిపోయిన చిరునవ్వు మళ్లీ నేర్పించడానికి నేను వచ్చాను. మీరు ఎన్నో నెలలుగా బరువుగా జీవించారు. ఇప్పుడా బరువు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. మీరు గమనిస్తారు, ఈ 4 రోజులలో ఏదో ఒక చిన్న మంచి సంఘటన జరుగుతుంది. అది మీ జీవితాన్ని వెంటనే మార్చకపోయినా మీ మనసును మార్చుతుంది. ఆ మారిన మనసే రాబోయే పెద్ద మార్పులకు తలుపు తీస్తుంది. ఈ దశలో మీరు చిన్న విషయాలను కూడా విలువైనవిగా చూడాలి. ఎందుకంటే దేవుడు పెద్ద అద్భుతాలకు ముందు చిన్న అద్భుతాలు చూపిస్తాడు. అవి మీ విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి. మీరు ఇప్పుడు ఒక దశలో ఉన్నారు. మీకనిపిస్తుంది, ఇక నాకు ఎవ్వరూ లేరు అని. కాని దేవుడు ఈ భావనను చెరిపేయడానికి సిద్ధమవుతున్నాడు. 3వ సంకేతం ఏమిటంటే, మీ జీవితంలో అనుకోని సహాయం ప్రవేశిస్తుంది. మీరు ఆశ వదిలేసిన చోటనుంచే ఒక మనిషి వస్తాడు. మీరు అడగకపోయినా ఒక చేయి ముందుకు వస్తుంది. అది ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు. కొందరికి అది ఉద్యోగ అవకాశం రూపంలో వస్తుంది. ఇంకొందరికి ఆర్థిక సహాయం రూపంలో వస్తుంది. మరికొందరికి మానసిక ధైర్యమిచ్చే ఒక వ్యక్తి రూపంలో వస్తుంది. ఈ సహాయం మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేయకపోయినా మీరు ఒంటరిగా లేరనే భావనను కలిగిస్తుంది. అదే మీకు పెద్ద బలం. మీరు మళ్లీ నిలబడగలుగుతారు, మళ్లీ ముందుకు అడుగు వేయగలుగుతారు. ఇది దేవుడు మీకు ఇస్తున్న సందేశం. నీవు ఒంటరివాడివి కాదు, నేను నీతోనే ఉన్నాను. ఈ సంకేతం వచ్చినప్పుడు మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి, అహంకారంతో తిరస్కరించకండి. దేవుడు పంపిన చేయిని గౌరవంగా స్వీకరించండి. ఎందుకంటే అదే చేయి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే మొదటి మెట్టు అవుతుంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులే ఎదురయ్యాయి. ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించక నా జీవితంలో మార్పు ఎప్పుడొస్తుంది అని మీరు ఎన్నోసార్లు అనుకున్నారు. ఇప్పుడు 4వ సంకేతం పనిచేయడం మొదలవుతుంది. మీరు అసాధ్యమని భావించిన పరిస్థితులే నెమ్మదిగా మారడం ప్రారంభమవుతాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా కదులుతుంది.
ఉద్యోగంలో మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి దూరమవుతాడు, లేదా వారి వైఖరిలో మార్పు వస్తుంది. ఈ మార్పు పెద్ద శబ్దంతో రాదు, మౌనంగా జరుగుతుంది. కాని మీరు గమనిస్తే ఇంతకాలం ఎందుకిలా జరగలేదు అని ఆశ్చర్యపడేలా ఉంటుంది. మీకు అనుకూలంగా పరిస్థితులు తిప్పబడతాయి. మీరు చెయ్యని ప్రయత్నాలకు కూడా ఫలితం కనిపిస్తుంది. ఇది దైవ హస్తక్షేపం. మీరు మీ శక్తిమేర ప్రయత్నించారు. ఇప్పుడు దేవుడు మీ తరఫున పనిచేయడం మొదలుపెడుతున్నాడు. మీకు ఎదురుగా ఉన్న గోడలు చీలిపోతాయి, మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి, దారి లేదనుకున్న చోట దారి కనిపిస్తుంది. ఈ దశలో మీరు భయంతో వెనక్కి తగ్గకూడదు. వచ్చిన అవకాశాన్ని పట్టుకోవాలి. మారుతున్న పరిస్థితులను గుర్తించి ముందుకడుగు వెయ్యాలి. ఎందుకంటే దేవుడు మార్పు చూపించినప్పుడు, మనిషి ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడే ఆ మార్పు పూర్తి రూపం దాలుస్తుంది. ఈ 4 రోజుల తర్వాత మకర రాశివారికి ఒక కొత్త దశ మొదలవుతుంది. ఇది ఒక్కరోజులో అద్భుతంలా మారిపోదు, కాని ప్రతి వారం, ప్రతి నెల జీవితం మెరుగుపడుతున్నట్టు మీరు గమనిస్తారు. ఇదే బంగారు కాలానికి తొలి అడుగు. ఇప్పటివరకు మీరు జీవితం కోసం పోరాడారు. ఇక మీదట జీవితం మీకు కొంచెం సులభంగా మారుతుంది. కష్టాలు పూర్తిగా పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం తిరిగి వస్తుంది. భవిష్యత్తు గురించి భయం తగ్గుతుంది. డబ్బు విషయంలో క్రమంగా స్థిరత్వం వస్తుంది. చిన్న లాభాలు పెద్ద మార్పులకు బీజంగా మారతాయి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు మొదలవుతుంది. వ్యాపారంలో నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ బంగారు కాలం మిమ్మల్ని ఒక్కసారిగా ధనవంతుడిని చెయ్యదు, కాని మిమ్మల్ని మానసికంగా ధనవంతుడిని చేస్తుంది. మీరు బాధలలో జీవించిన మనిషి నుంచి ధైర్యంతో ముందుకు నడిచే వ్యక్తిగా మారతారు. అదే నిజమైన సంపద. ఇది దేవుడు మీకు ఇస్తున్న కొత్త అవకాశం. గతంలో జరిగిన ప్రతి బాధను పాఠంగా మార్చుకుని ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టే సమయం ఇది. మకర రాశి వారి ప్రేమ జీవితం చాలా లోతుగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా నమ్ముతారు, కాని అదే నమ్మకం మిమ్మల్ని ఎక్కువగా గాయపరుస్తుంది. గతంలో మీరు ప్రేమలో నిరాశ అనుభవించి ఉండవచ్చు. మాటల లోపం, అనుమానం, మూడో వ్యక్తుల జోక్యం వల్ల దూరం పెరిగి ఉంటుంది. మీరు ప్రేమలో ఎక్కువగా మౌనంగా మారతారు. బాధ ఉన్నా బయట చెప్పరు. ఎదుటివారు అర్థం చేసుకుంటారని ఆశపడతారు. కాని చాలా సందర్భాల్లో ఆ ఆశ నెరవేరదు. అప్పుడు మీరు లోపలే విరిగిపోతారు. ఇప్పుడు మీ ప్రేమ జీవితంలో మార్పు అవసరం. మొదట మీ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోవాలి. మౌనం సమస్యను పరిష్కరించదు. మీరు బాధపడుతున్న విషయాన్ని శాంతిగా చెప్పాలి. కోపంతో కాకుండా నొప్పితో మాట్లాడాలి. పరిష్కారంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్ల పువ్వులు సమర్పించి మీ మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పండి. మీ మాటలు మృదువుగా మారేలా ప్రార్థించండి. ఈ కాలంలో కొత్త ప్రేమ అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాని మీరు గత గాయాల వల్ల వెంటనే నమ్మకపోవచ్చు. సమయం తీసుకోండి. మీ మనసు ఒప్పుకున్నప్పుడే ముందుకు వెళ్ళండి. ప్రేమ మీకు బాధ కాదు, ఆశ్రయం కావాలి. అది ఇప్పుడు మీ జీవితంలో రావడానికి సిద్ధమవుతోంది. భార్యాభర్తల మధ్య ఈ మధ్యకాలంలో అనేక అపార్థాలు ఏర్పడ్డాయి. చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారాయి. మాటలు తగ్గాయి, దూరం పెరిగింది. ఒకే ఇంట్లో ఉన్న మనసులు వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తోంది. మకర రాశివారు ఎక్కువగా బాధ్యతలలో మునిగి భావోద్వేగాలను వ్యక్తపరచలేరు. అవతలివాడు అర్థం చేసుకుంటాడు అని అనుకుంటారు. కాని ప్రతి మనిషి మనసును మనం మాటల ద్వారా మాత్రమే చేరగలుగుతాం. మీ వివాహ జీవితంలో మొదటి మార్పు మీ నుంచే రావాలి. మీ బాధను మృదువుగా చెప్పండి. ఎదుటివారి మాటలను కూడా ఓర్పుగా వినండి. గెలవాలని కాకుండా అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. పరిష్కారంగా ప్రతి సోమవారం శివలింగానికి నీరుపోసి, నా కుటుంబంలో శాంతి నిలిపి ఉంచు స్వామీ అని ప్రార్థించండి. ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి ఇద్దరూ కలిసి కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న మార్పులు పెద్ద అద్భుతాలను చేస్తాయి. దూరంగా ఉన్న మనసులు మళ్లీ దగ్గరవుతాయి. మీ ఇంట్లో మాటలు తిరిగి మొదలవుతాయి. ప్రేమ మళ్లీ కొత్త రూపంలో ప్రవేశిస్తుంది. మకర రాశివారికి పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన ఉంటుంది. చదువులో వెనకబడుతున్నారేమో, సరైన మార్గం దొరకడం లేదేమో అనే భయం మీలో ఉంటుంది. మీరు పిల్లలపై ఎక్కువ ఆశలు పెడతారు. అదే సమయంలో వారిమీద ఒత్తిడి కూడా పెడతారు. ఇటీవల పిల్లల్లో ఏకాగ్రత తగ్గి ఉండవచ్చు. చదువుపై ఆసక్తి తగ్గినట్టనిపించవచ్చు. మీరు వారిని చూసి లోపల బాధపడతారు. కాని ఈ దశ తాత్కాలికం. ఈ 4 రోజుల తర్వాత పిల్లల జీవితంలో ఒక మార్గదర్శకుడు ప్రవేశిస్తాడు. అది ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక స్నేహితుడు కావచ్చు, లేదా ఒక కొత్త అవకాశం కావచ్చు. వారి దిశ క్రమంగా స్పష్టమవుతుంది. మీరు చెయ్యాల్సింది వారిపై నమ్మకం ఉంచడం. భయంతో కాకుండా ప్రోత్సాహంతో మాట్లాడండి. నువ్వు చెయ్యగలవు అనే మాట వారిలో శక్తిని నింపుతుంది. ప్రతిరోజూ ఉదయం
పిల్లలపై చేతిపెట్టి నీ జీవితంలో మంచి జరగాలి అని మనసులో చెప్పండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఒక గొప్ప రక్షణ కవచం. అది వారి భవిష్యత్తును వెలుగులోకి తీసుకువెళ్తుంది. మకర రాశి ఉద్యోగస్తులు గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదనే భావన ఎక్కువగా ఉంది. మీ పనిమీద మీకు నమ్మకం ఉంది, కాని పై అధికారుల దగ్గర అది కనిపించడం లేదు. కొందరికి బాస్ నుంచి మాటలతో అవమానం, మరికొందరికి పనిభారం ఎక్కువగా ఉండటం, ఇంకొందరికి జీతం సరిపోకపోవడం ఇవన్నీ మీ మనస్సును అలసిపోయేలా చేశాయి. మీరు లోపల ఎంతో బాధపడుతూ కూడా బయట మాత్రం ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించారు. ఉద్యోగం పోతుందేమో అనే భయం, కుటుంబ బాధ్యతలు, అప్పులు ఇవన్నీ కలిసి మీను నిశ్శబ్దంగా భారం మోసే మనిషిగా మార్చాయి. ఇంత కష్టపడినా నా జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న మీలో తరచూ ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు మార్పు దశ మొదలవుతోంది. ఈ 4 రోజుల తరువాత మీ ఉద్యోగ జీవితంలో ఒక మలుపు కనిపిస్తుంది. అది వెంటనే ప్రమోషన్ రూపంలో రాకపోయినా మీ పనిని గమనించే ఒక వ్యక్తి మీ చుట్టూ ఉంటాడు. మీరు చేసిన ప్రయత్నాలకు విలువపడే సమయం దగ్గరపడుతోంది. కొందరికి విభాగం మారడం, బాధ్యతలు మారడం, కొత్త ప్రాజెక్టు రావడం లాంటి సూచనలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే: నిరాశకు లోను కాకుండా మీ పనిని నిబద్ధతతో కొనసాగించడం. మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి. దేవుడు మీకోసం ఒక స్థానం సిద్ధం చేస్తున్నాడు. ఆ స్థానం మీరు ఊహించిన దానికంటే మెరుగైనదే అవుతుంది. పరిష్కారంగా ప్రతి బుధవారం బుద్ధుడిని ప్రార్థించండి. నా నిర్ణయాలు సరిగ్గా ఉండేలా దారి చూపించు అని మనసులో చెప్పండి. పని ప్రారంభించే ముందు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని శాంతిగా శ్వాస తీసుకోండి. ఇది మీ ఆలోచనలను స్థిరపరుస్తుంది. మీకు అనుకూలమైన మార్గం త్వరలోనే తెరుచుకుంటుంది. మకరరాశి వ్యాపారస్తులకు గతకాలం సులభంగా లేదు. పెట్టుబడి పెట్టినా లాభం రాకపోవడం, నమ్మినవాళ్లే మోసం చేయడం, నిలిచిపోయిన డీల్స్, ఆలస్యమవుతున్న చెల్లింపులు ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీరు ఎన్నిసార్లు ఇక చాలు, ఇది నా వల్ల కాదు అని అనుకున్నారు. కాని మీరు ఆలోచించాల్సింది ఒక్కటే: ఈ దశ మీను విరగదీయడానికి కాదు, మిమ్మల్ని మరింత జాగ్రత్తగా, తెలివిగా మార్చడానికి వచ్చింది. మీరు గతంలో చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే దేవుడిచ్చిన అవగాహన. ఈ 4 రోజుల తరువాత వ్యాపారంలో ఒక కొత్త దారి కనిపిస్తుంది. అది ఒక కొత్త కస్టమర్ రూపంలో రావచ్చు, ఒక కొత్త ఐడియా రూపంలో రావచ్చు, లేదా ఒక పాత బాకీ తిరిగి రావడం రూపంలో రావచ్చు. ఇది చిన్నదిగా అనిపించవచ్చు, కాని దీని ప్రభావం పెద్దగా ఉంటుంది. మీరు ఇకపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి ఒప్పందాన్ని ఆలోచించి చెయ్యాలి. మీరు నమ్మే ముందు పరిశీలించాలి. ఇదే మీకు వచ్చే బంగారు కాలానికి పునాది. డబ్బు విషయంలో క్రమంగా మెరుగుదల మొదలవుతుంది. ఒకేసారి భారీ లాభం రాకపోయినా నిలకడగా పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బు నిలిచే స్థితి ఏర్పడుతుంది. మీరు అప్పుల గురించి ఆలోచించకుండా శ్వాస తీసుకునే రోజు దగ్గరపడుతోంది. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించి నా శ్రమకు న్యాయం జరగాలి అని ప్రార్థించండి. ఇది మీ వ్యాపార మార్గాన్ని శుభ్రపరుస్తుంది. మకర రాశికి ప్రధానంగా శని ప్రభావం ఉంటుంది. శని మీకు కష్టాలనిస్తాడు, కాని అదే సమయంలో మిమ్మల్ని బలంగా కూడా తయారుచేస్తాడు. శని ప్రభావంలో జీవించేవారు జీవితాన్ని తేలికగా పొందరు. ప్రతి మెట్టు కష్టంతో ఎక్కాలి. కాని ఒకసారి పైకి చేరితే ఆ స్థానం చాలా స్థిరంగా ఉంటుంది. గతకాలంలో శని మీను తీవ్రంగా పరీక్షించాడు. మీ ఓర్పు, మీ నిజాయితీ, మీ సహనం అన్నింటినీ తూకం వేశాడు. అందుకే మీ జీవితంలో ఆలస్యాలు, అడ్డంకులు, అవమానాలు ఎదురయ్యాయి. కాని ఇప్పుడు గురుగ్రహ దృష్టి మీ మీద పడుతోంది. గురు అంటే కరుణ, దారి, ఆశీర్వాదం. గురుప్రభావం మొదలైనప్పుడు మీ జీవితంలో మార్గం కనిపించడం మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన శ్రమకు ఫలితం దక్కే సమయం దగ్గరపడుతోంది. శుక్రుడు మీ సంబంధాలను మృదువుగా మార్చే పని చేస్తాడు. బుధుడు మీ నిర్ణయాలను స్పష్టంగా చేస్తాడు. అంటే ఇప్పటివరకు శని ఇచ్చిన పరీక్షలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఆశీర్వాద దశ ప్రారంభమవుతోంది. ఇది ఒక్కరోజులో జరగదు, కాని మీరు ప్రతి నెలలో ఒక చిన్న మార్పు గమనిస్తారు. అదే మీ జీవితం కొత్త దిశలోకి మళ్లుతున్న సూచన. మకరరాశివారు ఈ దశలో కొన్ని చిన్న నియమాలు పాటిస్తే మీ జీవితంలో మార్పు వేగంగా జరుగుతుంది. ఇవి కష్టమైనవి కావు, కాని వీటిలో ఉన్న శక్తి చాలా గొప్పది. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది శనిదోషాన్ని శాంతింపచేస్తుంది. ప్రతి సోమవారం శివుడికి నీళ్లు సమర్పించండి. మీ కుటుంబంలో శాంతి కోసం ప్రార్థించండి.
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమ సమర్పించండి. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించండి. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనస్సును శుద్ధి చేస్తుంది. తల్లిదండ్రులకు సాధ్యమైనంత సేవ చేయండి. వారి ఆశీర్వాదం మీకు అజేయమైన కవచం. ఈ పరిహారాలు మీ జీవితాన్ని ఒక్కరోజులో మార్చవు, కానీ మీ మార్గంలో ఉన్న అడ్డంకులను మెల్లగా తొలగిస్తాయి. మీరు నడిచే దారిని శుభ్రపరుస్తాయి. మకర రాశివారికి ఇది ముగింపు కాదు, ఇది కొత్త జీవితం మొదలయ్యే దశ. మీరు ఇప్పటివరకు భరించిన ప్రతి కన్నీటి విలువ దేవుడికి తెలుసు. మీరు లోపల ఏడ్చిన ప్రతి రాత్రిని ఆయన చూశాడు. మీ మౌన ప్రార్థనలు ఆయన చెవుల్లో పడ్డాయి. ఇప్పుడు దేవుడు మీ జీవితాన్ని ఒక కొత్త పేజీకి తిప్పుతున్నాడు. ఈ పేజీలో బాధ తక్కువగా ఉంటుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మీరు గతంలా బలహీనంగా ఉండరు. మీరు అనుభవించిన కష్టాలే మిమ్మల్ని బలమైన మనిషిగా మార్చాయి. రాబోయే రోజుల్లో మీరు మళ్లీ నవ్వుతారు. ఆ నవ్వు పాత రోజుల్లా తాత్కాలికం కాదు, అది లోపల నుంచి వచ్చే నిజమైన చిరునవ్వు అవుతుంది. మీరు మీ జీవితాన్ని చూసి గర్వించే రోజు వస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: మీరు ఒంటరివారు కాదు. దేవుడు మీతోనే ఉన్నాడు. మీ ప్రయాణం ఇప్పుడే అసలు మొదలవుతోంది. మీరు పైకి రావాల్సిన మనిషి. మీ జీవితంలో వెలుగు రావాల్సిందే. ఈ నమ్మకంతో ముందుకు నడవండి. మీకు మంచి జరగడం ఖాయం. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం నాకు ఎంతో విలువైనది. మీ జీవితంలో వెలుగు రావాలనే ఒక్క సంకల్పంతోనే ఈ మాటలు మీతో పంచుకున్నాను. మీరు ఇప్పుడే ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం ఒక బటన్ నొక్కడం మాత్రమే కాదు, మీ భవిష్యత్తుకు ఒక చిన్న ఆశను జోడించడమే. ప్రతిరోజూ మీ జీవితానికి దారి చూపించే రాశిఫలాలు, పరిహారాలు, ఆధ్యాత్మిక సందేశాలు మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చాలా అవసరం. ఈ వీడియో మీకు కొంచెమైనా మనశ్శాంతిని ఇచ్చి ఉంటే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈ మాటల కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. కామెంట్స్లో తప్పకుండా శివుడు అని రాయండి. ఆ ఒక్క పదం మీ జీవితంలో శుభశక్తిని ఆహ్వానించే సంకల్పంగా మారుతుంది. మీరు ఒంటరివారు కాదు. మీ బాధను అర్థం చేసుకునే ఒక స్వరం మీతో ఉంది. మీ జీవితంలో మంచి జరగాలని కోరుకునే ఒక స్నేహితుడిగా నేను మీతో ఉన్నాను. మళ్ళీ మరో వీడియోలో మీతో కలుస్తాను. అప్పటివరకు శివుడి కృప మీపై ఉండాలి. మీ జీవితంలో వెలుగు నిండాలి. ధన్యవాదాలు. మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు.